ఈ విషయం చాలా మంది బ్రేకప్ అయినోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ముఖం మీద చెప్పలేరు. మీరు నన్ను అడగకండ్రా, నాకు గుర్తు చేయకండి, నేను ఆల్రెడీ చచ్చిపోతున్నాను మర్చిపోలేక, మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా నన్ను అడగకండి అని వాడు చెప్పలేడు మీకు. వాడి గురించి నేను చెప్తున్నాను. వీడు రీసెంట్గా బ్రేకప్ అయ్యో లేదా ఒక 6-7 months నుంచి బ్రేకప్ అయ్యో మూవ్ ఆన్ అవుతూ ఉంటాడు. ఆల్రెడీ ఈడు మెమరీస్ అవి గుర్తొచ్చి గింజుకొని చచ్చిపోతాడు. వాటిని మర్చిపోలేక, మూవ్ ఆన్ కాలేక, బయటికి రాలేక చచ్చిపోతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఈడి ఫ్రెండ్సే ఈడికి తోడుండి ఈడికి మూవ్ ఆన్ అవ్వడానికి హెల్ప్ చేయాల్సింది పోయి పదే వాడికి గుర్తు చేస్తారు. పెద్దవ జోకులన్నీ వేస్తారు ఈ లవ్ మీద. వీళ్ళని ఏం అనలేడు ఫ్రెండ్స్, అలా అని చెప్పి వీడు తట్టుకోలేడు. ఆల్రెడీ పాపం వీడు మూవ్ ఆన్ అవ్వడానికి, తనని మర్చిపోవడానికి నా సంకలు నాకుతాడు. వీళ్ళకి టైం పాస్ ఏంటో తెలియదు, సైకోలు అనుకుంటారు. వాడు బాధపడతాడు అని కూడా అసలు ఆలోచించరు. బయట మాల్కి వెళ్ళి ఎక్కడైనా తిరగని ఆడి గర్ల్ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తే చాలు బుర్ర పిచ్చొచ్చేది ఆడికి. మొత్తం తిరిగేస్తాడు పిచ్చోడ్లాగా. ఏది నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందరా, పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందరా అని చెప్పి పిచ్చోడ్లా తిరుగుతాడు. పొర్రపాటున ఆడు గర్ల్ ఫ్రెండ్ తిరిగిన స్ట్రీట్స్లోకి బైక్ వేసుకుని వెళ్తే చాలు, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ పానీపూరి తినేవాళ్ళం, ఇక్కడ అది చేసాం అని చెప్పి చాలా అంటే చాలా గుర్తొచ్చి చంపేస్తూ ఉంటాయి వాళ్ళని. ఇవన్నీ సరిపోవన్నట్టు ఫ్రెండ్స్ అయ్యుండి మీరు కూడా ఆడి పాస్ట్ మీద జోకులు వేయడం, ఆడి లవ్ స్టోరీ మీద జోకులు వేయడం, లేదా పదే ఆల్రెడీ ఆడికి గుర్తొస్తుంది, మీరు చెప్పవసరం లేదు. పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ పడుకునేదాకా గుర్తొచ్చి చంపేస్తుంటాయి మెమరీస్. అది కాక మళ్ళీ మీరు వాడికి సపరేట్గా గుర్తు చేస్తున్నారు. పాపం ఈ విషయం మీకు చెప్పాలని ఉంటుంది. అరే నేను ఆల్రెడీ చచ్చిపోతున్నాను రా మూవ్ ఆన్ కాలేక, పదే మీరు కూడా గుర్తు చేయకండి రా అని మీ మీద కేకలేస్తూ చెప్పాలని ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ కదా, అన్నీ మూసుకొని చిన్న నవ్వు వెళ్ళిపోతాడు. వాడు చెప్పలేడు. వాడి గురించి నేను చెప్తున్నాను. మీరు ఎలాగో వాడు మూవ్ ఆన్ అవ్వడానికి హెల్ప్ చేయట్లేదు, అట్లీస్ట్ అని అడగకండి. వాడి లవ్ స్టోరీ గురించి వాడికి గుర్తు చేయకండి. మళ్ళీ ఎలానో హెల్ప్ చేయరు, అట్లీస్ట్ మీరు వాడికి గుర్తు చేయకుండా ఒక హెల్ప్ చేయండి అంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండే కదా, కుదిరితే మూవ్ ఆన్ అవ్వడానికి హెల్ప్ చేయండి, లేదంటే అన్నీ మూసుకొని కూర్చోండి. అంతేగాని గుచ్చకండి మళ్ళీ మీరు గుర్తు చేసి. దట్స్ ఇట్ గైస్. మీకు హెల్ప్ అవుతుంది ఈ వీడియో. మేబీ ఒకరికైనా ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.